హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు. అత్తకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెన్నె దోశ అన్నమాట. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బెన్నె దోశ అంటున్నారు. మొన్న మేము వెళ్ళి రెస్టారెంట్లో తిన్నాం, చాలా బాగుందన్నమాట. మా పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారు. అది ఏ విధంగా చేయాలో మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం కొలతలతో పాటు చూపిస్తాను. ముందుగా బెన్నె దోశకి ఇప్పుడు మీకు కొలతలతో చూపిస్తాను. పప్పు ఎంత తీసుకోవాలి, రైస్ ఎంత తీసుకోవాలి, మెంతులు ఎంత తీసుకోవాలి కొలతలతో చూపిస్తాను అన్నమాట. ముందుగా మినపప్పు 100 గ్రాములు వేసుకోవాలి. చూడండి, ఈ రైస్ వేసుకోవాలి. ఈ మార్కెట్లో మనకి అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట. ఇది 400 గ్రామ్స్ వేసుకోవాలి. దీన్ని ఇడ్లీ రైస్ అని కూడా అంటారు, ఇడ్లీ కూడా యూజ్ చేస్తారు. ఇది 400 గ్రామ్స్, ఇది కూడా వేసేసుకుందాం. 100 గ్రాములు రేషన్ రైస్ వేసుకోవాలి. రేషన్ రైస్ మనకి అవైలబుల్ ఉన్నది కాబట్టి నేను సోనా మసూరి రైస్ వేసుకుంటున్నాను. ఇది 1.5 ఇయర్ బ్యాక్ అన్నమాట. ఇది పాత రైసే వేసుకోవాలి, కొత్త అయితే వేసుకోకూడదు. ఇది 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకున్నాం ఇందులో. అలానే మెంతులు 15 గ్రామ్స్. ఈ 15 గ్రామ్స్ ఈ కూడా వేసేసుకుందాం. ఈ మొత్తం 5 నుండి 6 గంటలు అయితే మొత్తం నానాలి. ఒకసారి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వేసేసుకున్నాక ఒక 5-6 గంటలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పిండి అయితే పులిసింది. దీంట్లో కూడా సాల్ట్ కలిపేసుకుందాం. మొత్తం పిండిని అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మన బెన్నె దోశకి మరి హీట్ అవసరం లేదు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మా పాపకి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నా. చూడండి, ఇలా హోల్స్ కింద వస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అన్నమాట. చూడండి, మొత్తం కాలిపోయింది. బెన్నె దోశ అనేది ఒకవైపే కాలాలి, 2 వైపులు అవసరం లేదు. చూడండి, బెన్నె దోశ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడండి, బెన్నె దోశ అయితే రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తకోళ్ళ వంటలను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.